ప్రైజ్ లార్డ్ అండి, అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సహజంగా చాలామంది ప్రభువును విశ్వసించినటువంటి వారి లోకంలో చిన్న చిన్న విషయాలకి ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. వాటి మీద వారి యొక్క జీవితాన్ని చాలా వరకు వ్యర్థం చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్పాడు కదా, ఒకడు ఈ లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే తనకి ఏమి ప్రయోజనం అని చెప్పాడు. మనం చూసినట్లయితే చాలామంది ఈ రోజుల్లో కూడాను ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసం తమ యొక్క సమయాన్ని, తమ యొక్క బలాన్ని, తమ యొక్క తలాంతులను వాటి కొరకు మాత్రమే ఖర్చు పెడుతూ మరి దేవుని యొక్క రాజ్యము కొరకు లేదా వారి యొక్క ఆత్మ యొక్క నిత్య రాజ్యంలో నిత్యత్వంలో వారు జీవించవలసినటువంటి ఆ జీవితం కొరకు ఎలాగ వారి లోకంలో జీవించాలనే విషయాల్లో ట్యూన్ చేసుకోవటంలో చాలామంది ఫెయిల్ అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే మన ముందున్నటువంటి వారు కానీ లేకపోతే చరిత్రలో అనేక మంది వారు ప్రభువును విశ్వసించినటువంటి వారు వారి యొక్క ప్రాణాలను అంటే హతసాక్షులుగా అయినా సరే ఈ లోకంలో చనిపోయి వారి యొక్క ఆత్మను వారు యేసుక్రీస్తులో వారు దాన్ని కాపాడుకున్నారు. వారు నిత్య రాజ్యంలో ప్రవేశించారు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని యేసు ప్రభు చెప్పాడు. ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించడం కోసం ఈ లోకంలో కొన్ని చిన్న చిన్న విషయాలు వదిలిపెట్టడం అనేటువంటిది ఒక తెలివైనటువంటి వ్యక్తి చేసేటువంటి పని. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనదేదో ఒక వ్యక్తి తెలుసుకోవటంలోనే తన జీవితంలో ఒక గొప్ప విషయాన్ని తను కనుగొన్నట్లు. అది యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్పారంటే, ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే నీ ఆత్మ. ఎందుకంటే మనిషి యొక్క లోపల అంతరంగంలో అంటే మనిషి యొక్క శరీరం అయితే కనపడుతూ ఉంటుంది, కానీ ఆత్మ అనేటువంటిది అది లోపల నిగూఢమై ఉన్నటువంటిది. అది దేవుని యొక్క ఊపిరి అని బైబిల్ సెలవిస్తూ ఉందండి. సో మనిషి ఎలాగొచ్చాడు అని అంటే దేవుని యొక్క ఊపిరి తన శరీరంలో ఊదినప్పుడు మనిషి జీవించే ఆత్మగా మారాడు. అది దానిని ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దానిని జాగ్రత్తగా యేసుక్రీస్తును తెలుసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి మన ఆత్మను రక్షించుకొని ఆ పరలోక రాజ్యం ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈనాడు ఏం జరుగుతుందంటే ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు అలానే భౌతికమైనటువంటి విషయాలు ఈ శరీరానికి ఈ లోకానికి కొంతకాలం ఉపయోగపడేటువంటి వాటి కొరకు మాత్రమే వారి యొక్క జీవితాన్ని, బలాన్ని, శక్తిని, ధనమును ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ ఆత్మను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే, మెన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. అంటే మనిషి కేవలం శరీర సంబంధమైన ఆహారంతో మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడండి. ఆ దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఏమిటనగా అది దేవుని యొక్క వాక్యం అనేటువంటి బైబిల్. సో ఈ వాక్యం అనేటువంటిది దేవుని యొక్క మాట. ఈ మాట ద్వారా మనలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ ఆత్మకు ఆహారం దొరుకుతుంది. ఆ ఆత్మ బలపడుతుంది, ఆత్మ దేవునిలో సంతోషిస్తుంది. సో దేవుడు ఈజ్ ఈక్వల్ టు వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే గాడ్. ఆ గాడ్ మనలోకి, దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు మన ఆత్మ కూడాను బ్రతుకుతుంది, బలపడుతుంది. నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో మనం ఆయనతో ఉంటాం. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఒకడు ఈ సర్వలోకమును ఈ లోకంలో చాలామంది ఎన్నో విషయాలు సంపాదించుకుంటూ ఉంటారు, కానీ వారి విలువైనటువంటి జీవితాన్ని లేకపోతే విలువలను పోగొట్టుకుంటూ ఉంటారు. చివరికి వాళ్ళ ఆత్మనే పోగొట్టుకొని నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడాను నా యొద్దకు రండి, మీ పాపాల నుంచి విడిపిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, నాతో పాటు యుగయుగాలు జీవించే ఆ జీవితాన్ని మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆ విధంగా మీ జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించి మరి అశాశ్వతమైన వాటి కొరకు ఈ లోకంలో మీ జీవితాన్ని వెచ్చించక మరి శాశ్వతమైనటువంటి ఈ ఆత్మరక్షణను మీరు సంపాదించుకోనండి. అది అన్నిటికంటే విలువైనదిగా ఉంటుంది, మీ జీవితం ఆనందంగా ఉంటుంది అని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. వాటి కొరకు మీ జీవితాన్ని వెచ్చించొద్దు. కాబట్టి
మీ ఆత్మను పోగొట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి దానిని మీరు రక్షించుకోనండి. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పారు. అట్టి భాగ్యాన్ని మాకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని నిండరుగా దీవించును గాక. ఆమేన్.